హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇలాగ మనకి రెడీమేడ్ లెహంగాస్ వస్తాయి కదండి, వాటికైతే నడుము ఎలాగ తగ్గించుకోవాలి, అలాగే లెంత్ ఎలా తగ్గించుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే లెహంగా అయితే ఇలా ఉంటుంది. నడుము లూజు తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ నడుము దగ్గర బెల్ట్ అనేది ఓపెన్ చేసేసుకోవాలండి. ఇంత ఒక 6 ఇంచుల వరకు అయితే ఈ నడుము అయితే తగ్గించాలి. ఇప్పుడు తగ్గించడం కోసం ఈ బెల్ట్ అయితే మొత్తం కూడా ఓపెన్ చేసేసుకోవాలండి. ఇది మనకి ఫ్రిల్స్ కాదు కాబట్టి అనార్కలి కాబట్టి నడుం బెల్ట్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రిల్స్ ఉన్నట్టయితే కొంచెం వరకు ఓపెన్ చేసి అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎక్స్ట్రా బెల్ట్ అయితే కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత ఈ బెల్ట్ చూసారా ఇలా అయితే ఉంది. ఇంకా దీనికి మనం ఏమి క్లాత్ ఏమి అటాచ్ చేయాల్సిన అవసరం లేదు, లెహంగాకే కలిపి స్టిచ్ చేసేయచ్చు. ఫస్ట్ ఎడ్జెస్ దగ్గర ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి నడుం బెల్ట్ తగ్గించుకున్నప్పుడు ఈ లెహంగా లూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అనార్కలి కదా, మనకి ఇక్కడ సైడ్ స్టిచెస్ ఉంటాయి కదా, ఈ స్టిచెస్ దగ్గర మనం హాఫ్ ఇంచు గ్యాప్తో స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంత క్లాత్ అయితే ఎక్కువ ఉందో ఆ క్లాత్ మొత్తం కూడా ఇలాగా డాట్స్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే స్టిచ్ కూడా మనము ఒక 5-6 ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. లెహంగా మొత్తం అంతా కూడా స్టిచ్ అయిన అవసరం లేదనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నడుము లూజు అడ్జస్ట్ చేసుకుంటే ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకుని కింద ఉన్న స్టిచ్లోకి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం మనకి స్టిచెస్ ఎక్కువ ఉంటాయి కదా, ఆ స్టిచెస్కి మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం నడుము లూజ్కి సరిపడే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ అయితే నేను ఇక్కడ పూర్తిగా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ మనకి డబుల్ పని అవుతుంది. సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఇక్కడ చూసారు కదా, కొంచెం 1 ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా ఉంది. ఇది మనకి సైడ్స్ ఫోల్డ్ చేసుకోవడానికి సరిపోతుంది. సైడ్ ఓపెన్ చేసుకుంటాం కదా మనం, ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒరిజినల్కి మాత్రం ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. ఇలాగ 2 సైడ్స్ కూడా ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాంటివి కొంచెం ఓపెన్ చేయడానికి టైం పడుతుంది, కానీ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగానే స్టిచ్ చేయొచ్చండి. కొంచెం ఓపికతో అయితే స్టిచ్ చేయాలి. ఫస్ట్ టైం కష్టంగా ఉంటుంది, చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ నడుం బెల్ట్ అనేది లైనింగ్కి జాయిన్ చేసి ఫోల్డింగ్ చేసేసి కాబట్టి లైనింగ్ అనేది ఎక్కువ వచ్చింది. ఈ సైడ్స్ మనము లైనింగ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకోవాలి. మనకి సైడ్ అనేది డబుల్ ఫోల్డ్ రాకుండా నీట్గా వస్తుందన్నమాట. సైడ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది. లైనింగ్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసి దాని మీద ఒరిజినల్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అనేది పైకి వదిలేసేయాలండి. ఇలా పైకి వదిలేసి సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఎక్స్ట్రా ఉంది కదా పైన వైపు, ఆ లెంత్ అనేది పైకి పెట్టేసుకుని కింద ఇక్కడ లెహంగా ఒరిజినల్ అనేది సమానంగా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే స్టిచ్ చేసేటప్పుడు మనము ఒరిజినల్కి అయితే డాట్స్ వేసి స్టిచ్ చేసాము, మరి లైనింగ్ అనేది క్లాత్ ఎక్కువగా ఉంటుంది కదా, దీన్ని లోపల వైపుకి ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఈ లెహంగాకి సరిపడే విధంగా ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే పైకి పెట్టేసుకుని జాయిన్ చేసేసుకుని తర్వాత ఇక్కడ చూసారు కదా, లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఉంది. లైనింగ్ కూడా చూసారు కదా, కరెక్ట్గా అయితే లేదు, ఒకవైపు ఎక్కువ తక్కువగా ఉంది. కరెక్ట్గా నీట్గా చూసుకుని స్టిచ్ చేయాలండి. మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా లేకపోతే మళ్ళీ మనం డబుల్ పని చేయాల్సి ఉంటుంది. మనం లెంత్ తగ్గించే అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ నడుం బెల్ట్ అనేది మనం ఇక్కడ ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్గా ఇలా జాయిన్ చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకుని దానిపైన ఒరిజినల్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు లెంత్ బాగా ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఇక్కడే నడుము అనేది లెంత్కి సరిపడే విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఈ పాప చిన్న పాప కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ లెహంగా యూజ్ కావాలని నేనైతే ఇక్కడ క్లాత్ అయితే ఏమీ కట్ చేయట్లేదు. ఫస్ట్ అయితే నడుము బెల్ట్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒరిజినల్ వైపుకి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇది మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేస్తే మనకి అన్స్టిచ్డ్ లెహంగా ఉంటుంది కదా, అలాగైతే బెల్ట్ అయితే వచ్చేస్తుంది కరెక్ట్గా. ఇలా చేస్తే మనకి నడుం బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మధ్యలో నాడా పెట్టేసి వేసేసుకోవచ్చు. లెంత్ తగ్గించే అవసరం లేదనుకున్నప్పుడు మనం నడుం బెల్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బాగా లెంత్ ఎక్కువ ఉంది కట్ చేయాలనుకున్నప్పుడు కట్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోండి. అలాగే ఇప్పుడు మనం వీళ్ళకి ఫ్యూచర్లో ఈ లెహంగా అనేది యూజ్ కావాలి కాబట్టి ఈ లెహంగా బెల్ట్ అనేది
లెంత్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదైతే 2 ఇంచెస్ బెల్ట్ ఉంది. 2 ఇంచెస్ లెంత్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఇలా బెల్ట్ వెడల్పుని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. 4 ఇంచెస్ వరకు కూడా మనం ఇలా లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ అంత వెడల్పు కాకుండా ఇలాగ డబుల్ ఫోల్డ్ మీద అయితే నడుం బెల్ట్ వెడల్పున స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా కూడా మనకి 4 ఇంచెస్ అయితే లెంత్ అయితే తగ్గుతుంది. లేదు మీకు ఈ విధంగా వద్దనుకున్నప్పుడు లెంత్ అనేది కట్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఫ్యూచర్లో కూడా యూజ్ అవ్వాలనుకుంటే ఈ మెథడ్లో అయితే బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. లెంత్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. మనం ఈ బెల్ట్ని లోపల వైపు ఫోల్డ్ చేసి మడత పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా నడుం పట్టిని డబల్ ఫోల్డ్ వచ్చేలాగా ఒరిజినల్ పైకి ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రిల్స్ కాదు కదా, అనార్కలీలాగా క్రాస్గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. కింద నడుం బెల్ట్కి సరిపడే విధంగా కింద ఎక్కువగా ఉన్న లెహంగా క్లాత్ని జాయిన్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ మీరు మనం పైనుంచి నడుము లూజ్ తగ్గించుకోవడానికి డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ అనేవి మనం ఎంతైతే లెంత్ తగ్గిస్తామో అక్కడ వరకు కూడా స్ట్రైట్గా వేసేసుకుంటే మనకి ఈ నడుము బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు లెంత్ తగ్గించేటప్పుడు ఇబ్బందిగా ఉండదన్నమాట. 4 ఇంచెస్ వరకు లెంత్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు పైనుంచి 4 ఇంచెస్ వరకు నడుము బెల్ట్కి సరిపడే విధంగా స్టిచ్ చేసేసి అక్కడి నుంచి క్రాస్గా స్టిచెస్లోకి కలిపేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా స్టిచ్ చేసినట్టయితే ఇలా నడుం బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కింద వైపు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి పైన వైపు క్లాత్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, దాన్ని అలాగే వదిలేస్తే బాగోదు కాబట్టి దాన్ని కూడా పైనుంచి కింద ఉన్న క్లాత్ని అలాగే నడుం బెల్ట్ని కూడా ఇలాగ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా వీళ్ళకి ఫ్యూచర్లో లెంత్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసేసుకుంటే ఈ 2 స్టిచెస్ ఓపెన్ చేసేసుకుంటే లెంత్ అనేది పెరుగుతుంది. ఇలా నడుం బెల్ట్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసేటప్పుడు కింద బార్డర్ దగ్గర క్లాత్ అనేది చాలా దలసరగా ఉంటుందండి. అలాగే స్టోన్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేయండి, మళ్ళీ నీడిల్స్ అనేవి విరిగిపోతాయి. ఈ సైడ్ స్టోన్స్ ఉంటే రిమూవ్ చేసేయాలండి. ఇక్కడ చాలా స్టిఫ్గా అయితే ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. ఇది మళ్ళీ డబుల్ ఫోల్డ్ ఉంటుంది కాబట్టి మనం ఆ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసేసి స్టిచ్ చేసామంటే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా లెంత్ అలాగే నడుము లూజ్ కూడా తగ్గించుకోవచ్చండి. ఒకవేళ నడుము లూజ్ తగ్గించుకోవాలంటే బెల్ట్ ఒకటి కట్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లెంత్ తగ్గించుకోవాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.